brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ కుంభకోణంలో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాల్లో భారీగా నగదు సీజ్ చేశారు. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు స్వాధీనపరుచుకున్నారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే ఏపీ సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయల నగదు దాచిపెట్టినట్లుగా గుర్తించారు. ఇక రాజ్ కేశరెడ్డి ఆదేశాలతోనే డబ్బులు దాచిపెట్టినట్లు A40 అయినా వరుణ్ A12 అయినా చాణక్య అంగీకరించారు. 2024 జూన్లో నగదు ఫామ్ హౌస్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తెల్లవారుజామునే సిట్ టీమ్ శంషాబాద్ శివారులో ఉన్న ఈ ఫామ్ హౌస్ కు చేరుకుని సోదాలు చేపట్టడం జరిగింది. అయితే నగదు లెక్క పెట్టడానికి కూడా మెషిన్స్ కూడా తీసుకుని వెళ్లారు. మొత్తం 11 కోట్లు ఇక్కడ దాచినట్లుగా లెక్క తేల్చారు. సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజ్ కేశరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు అనే దానిపై సిట్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, అసలు ఫామ్ హౌస్ లో నోట్ల కట్టలు దాచిపెట్టారు అన్న విషయం అధికారులకు ఏ విధంగా తెలిసింది? అంటే వాళ్ళు కూడా మెషిన్స్ లెక్క పెట్టడానికి మెషిన్స్ ను కూడా తీసుకుని వెళ్లారు కదా, ఎలా చూడొచ్చు దీన్ని? పక్కా సమాచారంతోనే ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఈ కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకే ఈరోజు తెల్లవారుజామున సిట్ అధికారులు హైదరాబాద్ లో కేసిరెడ్డి రాజ్ సంబంధించిన ఫామ్ హౌస్ లో రైడ్ చేశారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ వరుణ్ అనే వ్యక్తి వరుణ్ చాణక్య ఇద్దరు కూడా ఈ కేసులో అక్యూజులుగా ఉన్నారు. వీళ్ళ ఆదేశాల మేరకే 2024 జూన్లో ఈ డబ్బుని ఈ ఫామ్ హౌస్ లో దాచినట్టుగా తెలుస్తుంది. మొత్తం అట్టపెట్టెల్లోనే ఈ ఏదైతే ఫామ్ హౌస్ లో ఒక రూమ్ లో దాచిపెట్టారు. ఈ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు డబ్బులు ఎక్కడ దాచారు, ఎందుకంటే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి అనేక రూపాల్లో డబ్బులు పెద్ద ఎత్తున ముడుపుల రూపంలో వచ్చాయన్నది ప్రధానంగా ఆరోపణ. వాటిని బంగారం రూపంలో కావచ్చు, హవాలా రూపంలో కొంత డబ్బులు తీసుకున్నారు. ఇట్లా డైరెక్ట్ క్యాష్ అయితే లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఎక్కడా కూడా పెద్ద ఎత్తున దొరకలేదు. గోవిందప్ప నివాసంలో సెర్చ్ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఈ మొత్తం ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి చాలా మంది నివాసాల్లో రైడ్స్ అయినప్పుడు కూడా ఇక్కడ కూడా లిక్విడ్ అమౌంట్ ఎక్కడ దొరకలేదు. కానీ ఏకకాలంలో ఒకే చోట 11 కోట్ల రూపాయల డబ్బు దొరకడం, అది పక్కా సమాచారంతో క్యాష్ మిషన్లతో వచ్చి మరి ఏపీసీ అధికారులు రైడ్ చేసి డబ్బునంతా కూడా కౌంట్ చేశారు. దాదాపు 11 కోట్ల రూపాయలను ఈ కేసులో సీజ్ చేశారు. ఈ మొత్తం కేసులో అతిపెద్ద సీజర్ గా ఇది చెప్పుకోవచ్చు. కానీ 11 కోట్ల రూపాయలని ఒక ఫామ్ హౌస్ లో అట్టపెట్ట బాక్సుల్లో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు పెట్టారంటే ఈ కేసుకు సంబంధించి అనేక రూపాయలు వచ్చిన డబ్బు మరో చోట్ల డంపుల రూపంలో ఉంది. ఒక డంప్ మాత్రమే దొరికింది, ఇంకా మిగతా మనీ డంప్ అంతా కూడా ఇంకా దొరకాల్సి ఉంది. అనేక చోట్ల ఇంకా రైడ్స్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా రైడ్ లో మాత్రం 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఇది అతిపెద్ద సీజర్ గా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ విజయ్. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జ్యోతి, సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు దొరికాయి. ఇంకా సిట్ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు వాళ్ళని విచారిస్తున్నటువంటి సమయంలో కూడా అనేక అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. వరుణ్ చాణక్య ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇప్పుడు శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి కాచారం గ్రామంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో దాదాపు 11 పెట్టెల్లో కూడా ఈ కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు కొన్ని డెన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కేసిరెడ్డి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఈ డబ్బులు అంటే లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి ఆ అవకతవకలు కావచ్చు, ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు కోట్లను కూడబెట్టారు, అంతేకాకుండా ఈ కోట్ల రూపాయలన్నింటినీ కూడా పలు కంపెనీలతో పాటు ఆయా డెన్స్ ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా పెట్టెళ్లలో కూడా డబ్బులు దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్లో 2024లో ఈ రకంగా దాచిపెట్టామంటూ కూడా వరుణ్ చాణక్య ఇచ్చినటువంటి సమాచారం మేరకే హైదరాబాద్లో సిట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 7 ప్రాంతాల్లో ఈ డెన్స్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వచ్చినటువంటి ఆ కోట్ల రూపాయలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఒకవైపు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మరొక వైపు జల్సాలకు, అంతేకాకుండా ఈ విధంగా ఆయా డెన్స్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా బాక్స్ రూపంలో దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే వీళ్ళందరినీ విచారించిన తర్వాత కూడా అన్ని కోణాల్లో కూడా అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో
అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ విధంగా ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారనేది ప్రధానంగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా సిట్ అధికారులు మాత్రం దూకుడు పూర్తి స్థాయిలో కూడా ఈ సిట్ అధికారులు కూడా ఈ 12 బాక్సుల్లో ఉన్నటువంటి ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఈ డబ్బును దాచిపెట్టడం జరిగిందనే అంశాలకు సంబంధించి కూడా అరెస్టు చేసినటువంటి ఆ నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ జ్యోతి, మొత్తానికి 12 బాక్సుల్లో 11 కోట్లను స్వాధీనం చేసుకుంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసులో సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. A40A12 ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రొఫెసర్ బాలరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో తనిఖీలు చేయగా 12 బాక్సులు లభించాయి. ఈ 12 బాక్సుల్లో 11 కోట్లు దొరికాయి. దాన్ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతోనే ఆ డబ్బులు 2024లో దాచినట్లు A40A12 అంగీకరించారు.